శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ. మనకు నవంబర్ 16వ తారీఖు 18వ తారీఖు నుండి ప్రారంభమై మాలవ్య యోగం అనేటువంటిది జరుగుతుంది. అంటే శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం. అక్కడి నుండి మనకు డిసెంబర్ 7వ తారీఖు వరకు ఈ మాలవ్య యోగం కాస్త తన యొక్క శుక్రుడు ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశించడం వలన అది చతుర్గ్రహ కూటమి అవుతుంది. కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో మార్పుల రీత్యా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి లగ్నంలో కేతుగ్రహ సంచారం ఉంది. ముఖ్యంగా మాలవ్య యోగం కానీ, మాలవ్య యోగం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో మాలవ్య యోగం కానీ, రుచక యోగం కానీ, ఈ యొక్క బుధాదిత్య యోగం కానీ, త్రిగ్రహ చతుర్గ్రహ యోగాలు కానీ, అలాగే గురు తిరోగమనం కానీ, లేదా ఈ యొక్క శని చెడ్డాల యోగం లాభిస్తుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. లగ్నంలో కేతు ఎప్పుడు బాగుండడు, అష్టమంలో శని బాగుండడు. ఈ రెండు చాలు. సప్తమంలో రాహువు, అష్టమంలో శని, లగ్నంలో కేతువు. అన్నీ ఉన్నా, చేసేటందుకు పని ఉన్నా విపరీతమైనటువంటి శారీరక శ్రమ ఎక్కువైపోయి గతంలో చేసిన వాటి వలన ఇప్పుడు మీరు ఆ పనులు చేయలేకపోవడం, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో పెట్టిన ఖర్చులు, దానికి చేసిన అప్పుల వల్ల విపరీతమైన స్ట్రెస్తో ఉండడం, ఒక తెలవనటువంటి రూట్లో చాలా బాగా తెలిసినట్టు కార్ డ్రైవ్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవ్వచ్చు. కొంత దూరం మీ స్పీడ్ అనేది మిమ్మల్ని థ్రిల్ చేయొచ్చు, కానీ ఒక సర్టెన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అవ్వచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు చేయకండి. నేనంటే ఏదో యాక్సిడెంట్ గురించి చెప్పట్లేదండి. నాకు ఉద్దేశం ఏంటంటే, మీకు తెలియనటువంటి మార్గంలోకి వెళ్తే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. తెలిసిన మార్గంలో కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీ వెనకాలే గోతులు తీసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎందుకంటే 7వ స్థానంలో ఉన్న రాహువు భార్యాభర్తలు, అలాగే కుటుంబ కలహాలు, విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి ఇవన్నీ తెచ్చే అవకాశం ఉంది. అష్టమంలో ఉన్న శని అయితే ఇక చెప్పనవసరం లేదు. వీరికి అష్టమ శని ఉండి చాలా రోజులైంది. అప్పటి నుంచి కూడా ఏంటంటే విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, ఆపరేషన్స్ కానీ జరిగి ఉండొచ్చు. సో ఆ ప్రకారంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే సింహరాశి వారికి సంబంధించి వీరికి 12, 11 ఎప్పుడైతే నవంబర్ ఆఖరు నుండి ఒక 2 నెలల పాటు 11వ స్థానంలోకి గురువు వస్తాడో ఆ నెలన్నర 2 నెలలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గడిచిన రోజుల్లో ఉన్న అప్పులు, ఖర్చులు అన్నీ కూడా మీరు తీర్చేసుకుంటారు. సో అది ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి. ముఖ్యంగా ఎప్పుడైతే 11వ స్థానంలోకి గురువు వెళ్తాడో ఉద్యోగస్తులకి, వివాహం కాని వారికి, సంతానం కాని వారికి అందుతుంది. అవన్నీ కూడా జరుగుతాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. అదొకే. మరి వ్యాపారం సంబంధించి అని అంటారు. వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే ఈ యొక్క సింహరాశి వారికి 4వ స్థానంలో బుధగ్రహ సంచారం ఉంది. సో మీ యొక్క తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళ సహాయం కనుక మీ వ్యాపారానికి ఉంటే మీరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు. ఎందుకంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురువు ప్రవేశిస్తున్నాడు 11వ ఇంటికి. సో మీకున్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఏదైతే అది 4th హౌస్లో ఉంది, అది కూడా తల్లిదండ్రులకు సంబంధించి అనుసంధానమై ఉంటుంది కాబట్టి పక్కా సక్సెస్ అవుతుంది, దాంట్లో సందేహం లేదు. అలాగే తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు ఏం చేస్తాడనంటే ఆపోజిట్ జెండర్స్తోని, అమ్మాయిలైతే అబ్బాయిలు, అబ్బాయిలైతే అమ్మాయిలతోని ఎక్కువగా మాట్లాడించడం, అది కూడా మీ యొక్క అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ యొక్క స్నేహితులు, వారితో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ మధ్యలో విపరీతమైన లాభాలు కూడా ఉన్నాయి. అంటే ప్లాన్ చేసుకొని కనుక, ఉదాహరణకు ఒక క్రికెట్లో ఉన్న వ్యక్తి బాల్స్ బాగా తింటున్నాడు అనుకోండి, ఎందుకు అతను ఈజీగా క్రికెట్ ఆడగలిగినటువంటి బౌలర్ ఎవరో వస్తారు, ఆ ఓవర్ అని 6లు కొట్టినట్టు వేస్ట్ చేసిన బాల్స్ అన్నిటికీ కూడా సమాధానం చెప్పేటువంటి ఓవర్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా వీళ్ళు కూడా టైం వస్తుంది. ఈ నవంబర్ నుంచి జనవరి మధ్యకాలం వరకు నడిచే టైం కరెక్ట్గా 15 రోజులు 20 రోజులు బాగుంటుంది. మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ 15-20 రోజులు బాగుంటుంది. మొత్తం 40 డేస్ బాగుంటుంది. ఉన్న 100 రోజుల్లో ఆ 40 రోజులు మీరు అద్భుతాలు చేయొచ్చు, అది పక్కా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటే. సో ఇవన్నీ కూడా ఏంటంటే గోచార రీత్యా చెప్పే విషయాలు. డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వారు వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే డీటెయిల్గా జాతకం చెప్పొచ్చు. నేను నా దగ్గర జాతకం చెప్పించుకోమని నేను చెప్పను. మీరు ఎక్కడైనా జాతకం చెప్పించుకోండి, కానీ జాతకంలో
అష్టకవర్గ, దశ అంతర్దశ, నవాంశ, అలాగే దశ అలాగే అష్టకవర్గ, భావచక్రాలు, మీ యొక్క వృత్తి, వ్యాపారం, వివాహము, వీటికి సంబంధించి మొత్తం 60-70 పేజీల్లో నేనిస్తా. మీరు బయట ఇంకెక్కడ కావాలనుకుంటే తెలుసుకోవచ్చు. ఈ విధంగా జాతకాన్ని తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి పిల్లలు, ఉద్యోగస్తులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే ఎవరైనా సరే అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ పాటించండి. మనందరికీ కూడా నవగ్రహాలు ఉంటాయి కదా, ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే నవగ్రహాలకు వెళ్ళిపోయి ఈ యోగం ఉన్నన్ని రోజులు కూడా ఈ నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయండి. కానీ నేను చెప్పినట్టు చేయండి, ఎలా పడితే అలా కాదు. మొత్తం 27 ప్రదక్షిణాలు చేయాలి ప్రతిరోజు. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఒక 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. మొత్తం నవగ్రహాల్లో 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు, 7 ముళ్ళ 21. రాహుకేతులకు మాత్రం అందరికీ తిరిగినట్టుగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగకూడదు. కాబట్టి ఎక్కడైతే రాహు ఉంటాడో లేదా కేతు ఉంటాడో అంటే నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ ఉంటాడో అక్కడి నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. ఇలా తిరుగుతూ మొదటి రోజు అంటే ఒక ఆదివారం ప్రారంభించారనుకోండి, ఆదివారం నాడు ప్రారంభించండి వీలైతే ఈ ప్రదక్షిణలు, లేదా సోమవారం లేదా మనకు ఏ రోజు ప్రారంభిస్తే ఆ రోజు. ఇప్పుడు ఆదివారం ప్రారంభించేటట్టయితే ఒక పిరికెడు గోధుమలు తీసుకొని ఆకు డొప్ప అంటే ప్లాస్టిక్దో పేపర్తో కాదండి, ఆకువే డొప్పలు ఉంటాయి, దాంట్లో వేసి మీకు చిన్న దియా ఉంటుంది, నెయ్యితో చేసినటువంటి దీపం, దాని మధ్యలో పెట్టేసి లేదా ఒక చిన్న ఏదైనా ఒక మట్టి చిప్ప తీసుకొని గోధుమల్లో పెట్టేసి వెలిగించండి. వెలిగించి సూర్యాయ నమ లేదా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఫోన్లు వాడొద్దు, వాళ్ళని వీళ్ళని చూడొద్దు, ముచ్చట్లు పెట్టొద్దు. మీకు గ్రహ దోషాలు పోవాలి అని చెప్పి మాత్రమే చేయండి. ఇంకా నైవేద్యాన్ని పెట్టదలుచుకుంటే ఈ మధ్యకాలంలో బెల్లం బిల్లలు దొరుకుతున్నాయి, అవి తెచ్చిపెట్టుకోండి, గోధుమల పక్కనే పెట్టండి. తర్వాతకి సోమవారం నాడు స్టార్ట్ చేస్తే పిరికెడు బియ్యము, దాంట్లో 2 వడ్ల గింజలు వేస్తే చాలు. సేమ్ అంతే, దీపం పెట్టండి, ఆ యొక్క బెల్లం ముక్క పెట్టండి, మళ్ళీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ అనుకుంటూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. అందులో ప్రదక్షిణాలు 21 క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6, మొత్తం 27 ప్రదక్షిణాలు. అలా మంగళవారం నాడు వచ్చేసరికి కందిపప్పుల్లో 2 కందులు వేయండి, సరిపోతాయి. కంది గింజలు దొరుకుతాయి, లేదా ఉత్త కందిపప్పు పెట్టినా సరిపోతుంది. దాంట్లో దీపం, ఒక మట్టి చిప్పలో దీపం పెట్టేసి, ఖచ్చితంగా దీపానికి పసుపు కుంకుమ పెట్టాలండి. ఇంకోటి, మీరు నవగ్రహాల గుడికి ఎప్పుడు తీసుకెళ్ళినా ఆ పదార్థాలు అక్కడితో అయిపోవాలి తప్ప కొన్ని తీసుకెళ్తా, కొన్ని ఇంటికి తీసుకెళ్తా, కుదరదు. మీరు దీపం పెట్టాలనుకుంటే నూనె దీపం పెట్టండి, నెయ్యి దీపం పెట్టండి, కానీ అంత క్వాంటిటీ తీసుకెళ్ళండి, అంతే క్లోజ్ చేసుకొని తీసుకెళ్ళండి తప్ప మిగిల్చుకొని అక్కడెక్కడో దాచుకోవడమో తిరిగి తీసుకోవడం చేయకూడదు. అలా కందిపప్పు కుజుడికి పెట్టేసి అక్కడ బెల్లం ముక్క పెట్టేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ 21 ప్రదక్షిణల క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6. అలా బుధుడి దగ్గరికి వెళ్తే పెసర్లు లేదా పెసర పప్పు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టి సేమ్ మళ్ళీ ప్రదక్షిణాలు చేయండి. తర్వాతకి గురుగ్రహం శనగలు లేదా శనగపప్పు ఆకుడొప్పలో వేయండి, దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. అలాగే బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. శుక్రగ్రహం, ఇవి తూర్పు భాగంలో, ఇప్పుడు సూర్యుడు వచ్చేసి మధ్యలో ఉంటాడు, సూర్యుడికి కుడివైపు కార్నర్కి ముందు భాగంలో చంద్రుడు ఉంటాడు, సూర్యుడికి కుడి చేతి వైపు మధ్యలో 3 గ్రహాలలో మధ్యలో కుజుడు ఉంటాడు, సూర్యుడికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ముందర బుధుడు ఉంటాడు. అదే సూర్యుడికి ఎడమ వైపు 3 గ్రహాలలో మధ్యలో ఉండే గ్రహం బృహస్పతి గ్రహం. ఆయనకి శనగపప్పు పిరికెడు ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ అన్న ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేయండి. ఇక శుక్రుడి విషయానికి వస్తే సూర్యుడు ముందే ఉంటాడు, ముందర 3 గ్రహాలు ఉంటే మధ్యలో ఉంటాడు. ఆయన దగ్గర పిరికెడు బొబ్బెర్లు ఆకుడొప్పలో పెట్టేసి దీపం పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ అని ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఎన్ని ప్రదక్షిణాలు ముందే చెప్పేశాను నేను. ఇక శనివారం నాటికి వచ్చేసరికి సూర్యుడి వెనకాలే శని ఉంటాడు. ఆ శని దగ్గర మీరు ఈ యొక్క నువ్వులు, నల్ల నువ్వులు ఆకుడొప్పలో వేసి చిన్న దీపం ఒకటి మట్టి చిప్పలో ఆ నువ్వుల పైన పెట్టండి. ఎందుకంటే మీ ధాన్యం, మీ ప్రసాదం, మీ దీపం అనేటువంటి భావన ఉంటుంది మీకు కూడా. తర్వాతకి ఎవరైనా తీసి పక్క పెట్టినా పట్టించుకోకండి, పెట్టేసేయండి, ఏం పర్లేదు. అలా పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి
ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఇక రాహుకేతువుల విషయానికి వస్తే అయితే మంగళవారం నాడు చేయండి, లేకుంటే ఆదివారం నాడు చేయండి. రాహువుకు గాను కేతువుకు కానీ. మంగళవారం నాడు చేస్తే రాహువుకి పిరికెడు నల్ల మినుములు లేదా మినప్పప్పు ఒక ఆకుడప్పలో వేసి, అలాగే దానిపైన దీపం, దానిపైనే కాస్త పసుపు కుంకుమ బెల్లం పెట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ యొక్క వీరికి ప్రారంభించినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ముందు 6 చేసి తర్వాతకి 21 చేయండి. అలాగే ఈ యొక్క కేతువుకు చేసినా సరే అంతే అన్నమాట. సో లేదు మంగళవారం నాడు కుజుడితో పాటు రాహువుకు చేసేయండి. ఆదివారం నాడు సూర్యుడితో పాటు కేతువుకు చేసేయండి. అప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 21, తర్వాతకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6. ఇలా చేస్తూ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెప్తున్నా, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వీలైతే రోజు మీరు ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళండి. ఇంకా వీలైతే మంచి సాంప్రదాయ దుస్తులే వేసుకొని వెళ్ళండి. హడావిడిగా వెళ్ళకండి. కొంచెం ఎర్లీగా వెళ్ళండి, బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళండి, పొద్దున్న వెళ్ళండి. ఇంకా చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు. అయ్యగారు మరి మేము పూలు పెట్టొద్దా? పెట్టండి. ఒకవేళ మేము దీపం ఏదైనా పెద్దది పెట్టొద్దా? పెట్టండి. ఎవరొద్దన్నారు? మేము వారికి ఏమైనా వస్త్రం వేయొద్దా? ఏ గ్రహానికి ఏ వస్త్రమో మీరు ఎట్లా కొడితే వస్తుంది? వస్త్రం కూడా సమర్పించవచ్చు. ఇంత చిన్న చిన్న రిబ్బన్ ముక్కల్లా కట్ చేసుకుని వాళ్ళ మెడలో కూడా కప్పొచ్చు. సో ఈ విధంగా చేయండి. విశేషంగా ఇప్పుడున్న గ్రహస్థితుల ప్రభావం నుండి బయటపడతారు. చాలా ఆనందంగా ఆహ్లాదంగా కూడా ఉంటారు. ఇది చేస్తున్నన్ని రోజులు బ్రహ్మచర్యం పాటించాలా? అవసరం లేదు. ఇవి చేస్తున్న రోజులు భార్యాభర్తలు కలిసి ఉండకూడదా? అదేం లేదు. మాంసం తినకూడదా? అదేం లేదు. అసలు జీవితాంతం మాంసం మానేస్తే అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. నేనైతే అడిగితే మీరు మాంసం మానేసి మీకు చాలా కష్టాల నుంచి బయటపడతారు. ఒక ప్రాణి హింస వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటి నుంచి బయటపడతారు. చిన్నగా మానేసే ప్రయత్నం చేయండి. మధుమాంస భక్షణ చేయకూడదా? చేయకూడదు. మధుమాంస భక్షణ అసలే చేయకూడదు. మధు స్వీకారం కూడా చేసుకోకుండా ఉంటే మంచిది. ఇక ఇంతే తప్ప భార్యాభర్తలు ఉండేటువంటి విధానం కానీ, కుటుంబంలో కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళడం కానీ, ఊర్లోకి వెళ్ళడం కానీ వెళ్ళొచ్చు. అదేంటి గారు మేము వేరే ఊరికి వెళ్తే మరి ప్రదక్షిణ అక్కడ ఉండవా? నవగ్రహాలు కూడా అక్కడ చేయండి. సింపుల్. అక్కడ కందులు ఉంటే, అక్కడ గోధుమలు ఉంటే అక్కడ చేసుకోవచ్చు కదా. సో దేవుడు ఎక్కడైనా దేవుడే. మీరు చేసేటువంటి విధానంలో విపరీతమైనటువంటి మార్పులు ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తున్నాం. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ డీటెయిల్గా పంపించండి. 60-70 పేజీల్లో జాతకం మీకు అందించడం, డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.